సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న పోలీసుల కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాయి. ఇప్పటికే హెడ్ కానిస్టేబుల్ ఇళ్లకు నోటీసులు ఇచ్చిన సిట్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అశోక్, జంగం, నాని కోసం గాలిస్తున్నారు. అటు ఈ కేసులో మరికొందరి పాత్రపై సిట్ ఆరా తీస్తోంది. డీసీపీ కృష్ణకాంత్ పటేల్, టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారి, ఏసీపీ మానసతో వేర్వేరుగా సిట్ మాట్లాడింది. అటు సాయికృష్ణ నేరాలపైన సిట్ దృష్టి పెట్టింది. పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అదుపులోకి తీసుకుంది. సాయికృష్ణ మృతదేహం మాయం వ్యవహారంలో సురేష్ కీలకంగా ఉన్నారు. లాకప్ డెత్ తర్వాత పరిణామాలపై సురేష్ ను సిట్ ప్రశ్నిస్తోంది. సాయికృష్ణ కేసులో సిట్ విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా భావించి సిఐ నాగరాజును అరెస్ట్ చేసి జైలుకి పంపించిన పరిస్థితి. అయితే ఇతనితో పాటు ఇందులో పాత్రదారులు, సూత్రధారులు నిర్ధారించేందుకు అనేక కోణాల్లో విచారణ చేస్తా ఉంది. కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన ఎవరైతే పేర్లు ఉన్నాయో వారందరూ విచారించేందుకు రంగం సిద్ధం చేసి ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణాంక్ లో సీఎల్ గా పనిచేసిన నాని, అశోక్ తో పాటు సిఐ నాగరాజు అత్యంత సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వ్యక్తి సురేష్, వీరి ముగ్గురు గత 2 రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ నివాసాలకు కూడా వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడినప్పుడు కూడా అశోక్, నాని జాడేంత వరకు తెలియలేదు. వారిని విచారిస్తే ఇందులో ఈ మృతదేహం ఏమైందనే దానిపై నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న అసలు ఈ మొత్తం వ్యవహారంలో నాగరాజుకి ఎవరు ఆదేశాలు జారీ చేసిన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులను కూడా తన సిట్టు విచారించింది. అంతేకాకుండా ఇటీవల నవీన్ రెడ్డిని హత్య చేసిన కేసులో కూడా సాయికృష్ణ జగ్గపేటలో నమోదైన కేసుకు సంబంధించి జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. దానికి సంబంధించి కూడా ఆ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులను కూడా విచారించిన సాయికృష్ణ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, విచారణ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపై కూడా వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం సిఐ నాగరాజుకు అత్యంత సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వ్యక్తిగా చెప్తున్న సురేష్ ని సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారని కూడా తెలుస్తా ఉంది. ఆయన్ని ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఆ మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు సాయికృష్ణకు సంబంధించిన ఈ కేసు చిక్కుముడి వీడగా లాకప్ డెత్ జరిగిన తర్వాత ఏం జరిగిన మాత్రం ఇప్పటికీ మిస్టరీగా మారిన పరిస్థితి. ఇప్పుడు దానికి సంబంధించి కానిస్టేబుల్ నాని, అదేవిధంగా అశోక్ తో పాటు ఈ సురేష్ అనే వ్యక్తి కూడా కీలకంగా ఉన్నారని కూడా అందరూ మొదటి నుంచి చెప్తా ఉన్న పరిస్థితి. ఇప్పుడు సురేష్ ను విచారించడం ద్వారా డెడ్ బాడీ ఏమైంది, నిజంగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు దహనమే చేశారా, లేదా ఇక్కడ కాకుండా ఇంకా వేరే చోటకైనా తరలించారా, ఇలా అనేక ప్రశ్నలకు సంబంధించి ఇప్పుడు సురేష్ నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తా ఉన్నారు. ఆయన చెప్పే సమాచారాన్ని బట్టి ఈ దర్యాప్తులో మరింత పురోగతి ఉంటుంది. అంతేకాకుండా మరికొంతమంది పాత్రదారుల పేర్లు బయటకు వస్తాయనే అంశాలపై కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. ఇవాళ రేపట్లో సురేష్ ని విచారించి అదేవిధంగా కానిస్టేబుల్ ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే పంపించారు. బెంగళూరులో తలదాచుకున్నట్టు కూడా ఇప్పటికే అనుమానం ఉన్న నేపథ్యంలో 2 బృందాలు కూడా అక్కడికి వెళ్ళి అశోక్, నాని కూడా తీసుకొస్తే ముగ్గురిని ఎదురు పెట్టి విచారిస్తే దీన్ని తప్పకుండా మృతదేహం మాయమేస్తే కూడా చిక్కుముడి వీడే అవకాశం ఉందని కూడా సిట్టు బలంగా భావిస్తుంది. ఆ కోణంలోనే విచారించి త్వరలోనే దీనికి సంబంధించి అన్ని అంశాలతో వెల్లడిస్తామని కూడా సిట్టు చెప్తా ఉన్న పరిస్థితి. ఈ నెల 29న హైకోర్టులో కూడా ఈ కేసు ఉన్న నేపథ్యంలో హైకోర్టుకి అన్ని ఆధారాలు, ఈ కేసు సంబంధించిన వివరాలు అందించాల్సిన నేపథ్యంలో సిట్టు అన్ని ప్రత్యేకంగా బృందాలు కూడా అదనంగా ఏర్పాటు చేసి మరి ఈ కేసుకి అన్ని కోణాల్లో విచారణ చేస్తుంది. ఈ 2-3 రోజుల్లోనే ఈ వెచ్చడి వీడే అవకాశం ఉందని కూడా పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.